శుభోదయం. నా పేరు లావణ్య. నేను కేశవ్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను, ఎంఎల్డి. ఈ మర్బాల్ గోల్డ్ స్కాలర్షిప్ రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ డబ్బులు వేస్ట్ చేయకుండా అందరు చదువు కోసమే ఉపయోగించాలని కోరుతున్నాను. ఇంకా మంచిగా అందరు చదువుకొని మనం కూడా ఇలా అందరికీ పేద పిల్లలకి సహాయం చేయాలి. థ్యాంక్ యూ. క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అత్తర్ భాను మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వెంకటరెడ్డి ప్రిన్సిపల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సుబ్రహ్మణ్యం సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. డిప్యూటీ కలెక్టర్ గారికి, ఆర్ఐఓ సార్ గారికి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియస్ కాలేజెస్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. Good morning. So your energy will show us about your things. Okay na? మన కోసం గవర్నమెంట్ కాలేజీలో ఎస్పెషలీ ఫోర్ బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వారు చేస్తున్న కృషి. సో వారికి మొట్టమొదట థ్యాంక్స్ తెలియజేస్తూ ముందు కూడా 2021 నుంచి కూడా ఇది సాగుతూ ఉంది, ఇది కొనసాగుతూ ఉంది. సార్ ఎంతవరకు ఒకేషన్ కాలేజీలో సార్ 200 మెంబర్స్ స్కాలర్షిప్ వచ్చింది సార్. సో వీళ్ళ చేయూత వల్ల పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు. అండ్ వచ్చే ఈ అమౌంట్ ఒక విధంగా చెప్పాలంటే ఒక బిగ్ అమౌంట్ మీకు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మీరు ప్రిపేర్ కావచ్చు. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ నీడి అవసరం కోసం మాత్రమే మీరు ఆ అమౌంట్ను యూజ్ చేయండి. సో సింగిల్ పేరెంట్ అని ఇప్పుడే ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఆ అమౌంట్ యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. సో డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. సో మీరు చేయవలసినంత వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సబ్జెక్ట్లోనూ మీరు వాళ్ళకు గుర్తు చేసుకోవాలి. మీన్స్ ప్రతి టాపిక్లోనూ ప్రతి వర్క్లోనూ వీళ్ళకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు సాగి మీ ఫ్యూచర్ని ఇంకా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా సో రిలయన్స్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా పెట్రోకెమికల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి మనకు చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సినంత ఫెయిల్ అనే కాకుండా మనం పాస్ అవుతూ ముందుకు వెళ్ళిపోయే ఇలాంటి స్కాలర్షిప్ చేయడానికి, ఇలాంటి హృదయం ఉన్న వాళ్ళు మనకి సాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటారు. ముఖ్యంగా ఒక బాలిక చదివితే కదా తన 7 తరాలనే తరింపజేస్తుంది అనేది ఒక నానుడి, అది వాస్తవం. ఈ సపోర్ట్ వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని దాదాపు 5 సంవత్సరాలకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చినారు సార్. అనేది గవర్నమెంట్ గారికి ప్రిన్సిపల్స్ అమ్మాయిలకు వీళ్ళందరికీ మా గవర్నమెంట్ కాలేజ్ తరఫున మరొకరు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. The entire ecosystem was present only in good big cities. ఏమి రిజల్ట్ చూస్తే మీకు అదే కనిపిస్తుంది. 20 years బిఫోర్ ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసేసి మీరు చూడవచ్చు. 20 years బిఫోర్ ఓన్లీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అక్కడ మంచి కాలేజ్లో వీళ్ళకు అడ్మిషన్ వచ్చేవాళ్ళు. కానీ 20 years తర్వాత ఇప్పుడు ఏమి ఎగ్జామ్ రిజల్ట్స్ మీరు చూడండి, మీకు ఖచ్చితంగా చిన్న చిన్న టౌన్ నుంచి టాపర్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమి మీన్స్ అరౌండ్ 1 month బ్యాక్ పీజీ రిజల్ట్ వచ్చింది. పీజీ నీట్ పీజీ మీన్స్ డాక్టర్ ఎంబీబీఎస్ చేసేసి ఏవో పీజీ చేస్తారు. ఆ రిజల్ట్ చూస్తే మీకు అన్నీ అలా చిన్న చిన్న టౌన్ నుంచి టాపర్ విల్ బి ఫ్రమ్ సమ్ అన్నోన్ టౌన్ ఇన్ అస్సాం, సెకండ్ విల్ బి ఫ్రమ్ సమ్ అన్నోన్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సమ్ స్మాల్ టౌన్, అలాగే థర్డ్ ర్యాంక్ విల్ బి ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. నౌ దట్ ఏ పెద్ద సిటీ వాళ్ళకి ఏ అడ్వాంటేజ్ ఉండేది in the form of good coaching material, in the form of study material, in the form of good colleges, in the form of good teachers, in the form of good mentors. ఈ అన్ని వీళ్ళ అడ్వాంటేజ్ పోయింది. Now everything has been consolidated in internet. మీ దగ్గర మొబైల్ ఉంటే ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే there will not be any difference between you
and one person who is sitting in Hyderabad or Mumbai big colleges. Knowledge person there will not be any difference. Now the ball is in your court. 15 years ముందు 20 years ముందు అందరూ చెప్పేవాడు జమి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా లేవు. సో ఇక్కడ మనము జీవితంలో రూపాయి సంపాదించుకుంటే 2 రూపాయలు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన, 2 రూపాయలు సంపాదించుకునే వాళ్ళకు 10 రూపాయలు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో అనేక వ్యాపార సంస్థలు కోకొల్లలుగా వెలుస్తూ ఉంది. అయితే నేను సంపాదించినటువంటి దాంట్లో తిరిగి కొంత సమాజానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచన రావటమే ఒక అద్భుతం. ఆ ఆలోచనలో ఇలా ఒక డిసిప్లినరీ యాక్షన్తో అమలు చేస్తున్నటువంటి మలబార్ గోల్డ్ సంస్థ వారికి నేను మా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని కోట్లు వచ్చినా మన ఖాతాలోకి వేసుకుందాం, పక్క వాళ్ళ ఖాతాలోకి తరలిస్తే మనకేమొస్తుంది అనేటటువంటి ఆలోచనలు ఉండే ఈ సమాజంలో ఇలాంటి సిఎస్ఆర్ అనేటటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వాళ్ళ విద్య కోసం ఎంతో కొంత ఖర్చు చేయాలి అనేటటువంటి ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం, చాలా వరకు మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటాం, వ్యాపార సంస్థల శైలి చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ అతీతంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి. మనం పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు చదువుకునేటటువంటి పిల్లలంతా కూడా 3 పూటల భోజనం సరిగా చేయలేనటువంటి పిల్లలే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. కాబట్టి వారికి మా వంతు సహాయం అందించాలన్నటువంటి ఆలోచనతో వారు రావడమే నిజంగా ఒక గ్రేట్ ఆనర్. వారికి చేసిన అది తక్కువే ఉంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, నేను సైతం ప్రపంచానికి సమిధను ఒకటి ఆహ్వానించాను. వీళ్ళు సమాజం కోసం చేస్తున్నటువంటి ఈ కృషికి విజయశేఖర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విజయశేఖర్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ నూరుల్ నమన్ చెప్తూ, గతంలో వారు చదివే రోజుల్లో అవకాశాలు చాలా ఇబ్బందికరంగా తక్కువగా ఉన్నాయి. మరి నేటి యువత అంత మోడర్న్ టెక్నాలజీతో, ఏఐ టెక్నాలజీతో, చాట్ జీపీటీ టెక్నాలజీతో మీరు మరింత ముందుకు వెళ్ళొచ్చు. మరి ఏది కావాలన్నా చదువు ఉండాలి. లైఫ్లో మనం ఒక కెరీర్లో స్థిరపడాలంటే చదువు ఉండాలి. ఆ చదువు ఉండాలంటే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సో మన గవర్నమెంట్ కాలేజీలో ఆల్మోస్ట్ వాళ్ళు మరి అండర్ ప్రివిలేజ్డ్ అండ్ డిప్రైవ్డ్ స్టూడెంట్సే ఉంటారు. మరి అలాంటి వారిని గుర్తించి మన కర్నూలు స్టోర్ హెడ్ ఫయాజ్ అయితేనేమి, మరి నురుల్లా గారు ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి, మరి ఇలాంటి వారంతా మనకు ఐడెంటిఫై చేసి ఒక్కొక్క కాలేజీ నుంచి కర్నూలు జిల్లాలో అందరినీ ప్రోత్సహిస్తూ అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదివే వారికి ఒక్కొక్కరికి 8,000 నుంచి 10,000 వరకు స్కాలర్షిప్ ఇస్తూ మన కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఒక 3,000, సెకండ్ ఇయర్ 3,000, మరో 4,000 అదనంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖర్చు పెట్టుకోవచ్చు. ఇందాక మా మిత్రుడు సుబ్బు కూడా చెబుతూ మరి ఒక అమ్మాయి 10,000 ఇచ్చిన సహాయంతో కోచింగ్ తీసుకుంటుందంటే అమ్మాయి లైఫ్లో స్థిరపడేందుకు ఒక పునాది ఇచ్చింది ఎవరంటే మనం మలబార్ చాలా ముఖ్యంగా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అహ్మద్ గారిని అభినందిస్తున్నాను. ఒకప్పుడు ఒక రాముల నోషన్ ఉంది, ఒక కమ్యూనిటీకి మాత్రమే వివిధ కళాశాల నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్ మరియు లెక్చరర్స్, తర్వాత వచ్చేసి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. కాబట్టి మనకు ప్రతి సంవత్సరం దాదాపు నేను ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి మలబార్ గోల్డ్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్న విషయము నేను ఆల్రెడీ చూస్తున్నాను. కాబట్టి దేశవ్యాప్తంగా 376 కోట్ల ఖర్చుతో 16 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఈ యొక్క మలబార్ గోల్డ్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్కాలర్షిప్ ఇస్తున్నారు. స్కాలర్షిప్ అంటే దాని వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకుందండి. కాబట్టి ఎందుకంటే ఆ డబ్బులతో ఖచ్చితంగా పుస్తకాలు కొనుక్కోవాలి.
నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్, పుస్తకాలు కొనుక్కుంటే మీరు జీవితంలో ఖచ్చితంగా బాగుపడతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఓన్లీ విద్యకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అందుకనే మనకు మహాత్మా గాంధీ ఉన్నారు, అందరూ తెలుసు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారికి ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు, ఒక విలేకరి, సార్ మీకు ఒకవేళ ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తారంటే, నేను ఖచ్చితంగా ఆ యొక్క ₹1,00,00,000తో ఖచ్చితంగా ఒక లైబ్రరీ కట్టిస్తాడు, లైబ్రరీ కట్టిస్తాడు. అంతేకాక నెహ్రూ గారు ఉన్నారు కదా మనకు, మన దేశం యొక్క ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి, ఆయనకు వచ్చేసి